హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛాయా వ్లాగ్. ఈరోజు మనం పచ్చి కొబ్బరితో బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా కొబ్బరితో చేసి చూడండి. చాలా కమ్మగా, చాలా రుచిగా ఉంటాయండి. వీటిని చేసుకోవడానికి కూడా ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. చాలా సులువుగా తక్కువ టైంలో చేసుకోవచ్చు. మరి ఈ పచ్చి కొబ్బరి బొబ్బట్లు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ ఓలిగ రవ్వను, అలాగే సరిపడంత సాల్టు, ఇంకా 2 టేబుల్ స్పూన్ మైదాను తీసుకొని చేత్తో ఇలాగా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఏదైనా వేసుకోవచ్చండి. ఇలా చేత్తో రఫ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ దీన్ని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని 3 లేదా 4 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ పిండిని 3 లేదా 4 గంటల పాటు నానబెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టఫింగ్ని రెడీ చేసుకుందాం. దీనికోసం 1 కప్పు కొబ్బరి, అలాగే 1/4 కప్పు బెల్లం తీసుకున్నాను. ఇలాగా కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 గ్లాస్ వాటర్, అలాగే బెల్లం, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద బెల్లం అది చక్కగా కరిగేంత వరకు, అలాగే నీళ్ళు అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, బెల్లం అది కరగడం స్టార్ట్ అయ్యింది కదా. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకొని కలుపుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లో మధ్యలో ఉడికించుకోవాలండి. 5 నుంచి 6 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలండి. చూడండి, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి, మనం కలిపెట్టుకున్న పిండిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఒక 2 or 3 మినిట్స్ దాకా మర్దన చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు కొంచెం తీసుకొని ఇలాగా రోల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలండి. అంటే మనం స్టఫింగ్ పెట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసుకొని పెట్టుకున్న కొబ్బరి స్టఫింగ్ని ఇలాగా పెట్టుకొని బయటికి రాకుండా, అంటే స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చక్కగా సీల్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చక్కగా సీల్ చేసేసుకున్నాం కదా. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కవర్ని తీసుకొని దీన్ని వీలైనంత పలుచగా ఒత్తుకొని చూడండి ఇలా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని కాల్చుకోవడానికి పెనాన్ని వేడి చేసుకోవాలి. పెనం మీద ఆయిల్ వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ వరకు ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 2 వైపులా కూడా మనం కాల్చుకోవాలి. ఈ విధంగా మనం 2 నిమిషాల పాటు కాల్చుకోవాలి. నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చండి. 2 వైపులా కూడా 2 నిమిషాల పాటు కాల్చుకోవాలండి. చూడండి, ఇది కాలింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఈ విధంగా మిగతా అన్నీ కూడా ఇలానే చేసి కాల్చుకోండి. అంతే అండి, పచ్చి కొబ్బరితో బొబ్బట్లు రెడీ అయిపోయాయి. ఎప్పుడు శనగపప్పు, కందిపప్పు అలా కాకుండా ఒకసారి ఇలా కొబ్బరితో ట్రై చేసి చూడండి. చాలా కమ్మగా, రుచిగా చాలా బాగుంటాయండి. చూసారా, చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చాయో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి.
మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.